నమస్తే. ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను సునీల్. ఈరోజు ప్రైమ్ 9 టీం అనపర్తి నియోజకవర్గానికి వచ్చేసింది. అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి రీసెంట్గా బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఉన్నాం. మనం ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రచారం ఎలా జరుగుతోంది, పార్టీ మారిన తర్వాత ఏమన్నా క్యాడర్లో ఏమన్నా కదలికలు వచ్చాయా, లేదు ఏంటి అనేది ఆయన మాటలోనే విందాం. నమస్తే సార్. నమస్తే సార్. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంటే టీడీపీ, టీడీపీ అంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలా మీ ప్రస్థానం సాగింది టీడీపీలో. అందులోనూ కొన్ని సర్వేల్లో నెంబర్ 1 ఎమ్మెల్యేగా కూడా మీరు ఒకానొకప్పుడు గుర్తింపు తెచ్చుకునేటువంటి పరిస్థితి టీడీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు సడన్గా బీజేపీ పార్టీ కండువా కప్పుకోవడం, ఏదేమైనప్పటికీ కూటమి నుంచే పోటీ చేస్తున్నారు అనుకోండి, కానీ మీ క్యాడర్కి ఈ గుర్తుని ఎట్లా తీసుకెళ్తున్నారు? అసలు క్యాడర్ అయితే ఇంటాక్ట్గా ఉందండి. అసలు ఏమాత్రం డిస్టర్బెన్స్ అనేది లేదు. క్యాడర్ ఇంటాక్ట్గా ఉంది. నిన్నటి రోజు నుంచి గ్రామాన ఈ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది విలేజెస్లో నిన్న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే కార్యకర్తలు వెళ్ళి చెప్పేపాటికే ప్రజలు వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన గుర్తు కమలం అని పబ్లికే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అంత దాన్ని ఒక విధంగా చేయాలంటే దీనికి మీడియాకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఒక 1 మంత్గా నన్ను లైవ్లో ఉంచి మీడియా చేసిన ప్రచారం అవనివ్వండి, మీడియా చేసిన కార్యక్రమాలు అవనివ్వండి, దానివల్ల ప్రజల్లో ప్రచారం బాగా వెళ్ళింది. నేను ఏ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి మారాల్సి వచ్చింది, ఇప్పుడు నా గుర్తు ఏమిటి అనేది కూడా ప్రజలు ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చారు. దానివల్ల గుర్తు గురించి కన్ఫ్యూజన్ కానీ క్యాడర్లో ఏమాత్రం డిస్టర్బెన్స్ లేదు. క్యాడర్ అంతా ఇంటాక్ట్గా ఉన్నారు. క్యాడర్ అంతా ఒకటే కోరారు, ఎట్ ఎనీ కాస్ట్ వీ మస్ట్ బీ ఇన్ ఫ్రే. పార్టీ టీడీపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ లోకి రావడానికి టీడీపీ పార్టీలో ఏమైనా ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందా, అందుకే పార్టీ వీడారా? లేదు. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత సీట్లు సర్దుబాటులో భాగంగా అనపర్తి బీజేపీకి కేటాయింపు జరిగినప్పుడు అప్పటికే ఫస్ట్ లిస్ట్లో నా పేరు టీడీపీ జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు అనౌన్స్ చేసింది. మొట్టమొదటిగా 94 మంది అభ్యర్థులను ప్రకటించినప్పుడు నా సీట్ అనౌన్స్ చేసింది. కానీ దరిమిలా ఈ బీజేపీ కేటాయించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ బలమైన అభ్యర్థి పోటీ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలనే కూటమి లక్ష్యం గెలవాలి అంటే ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉండాలి. తద్వారా మాత్రమే కూటమి ఎజెండా సాధ్యపడుతుంది అని ఆలోచన చేసినప్పుడు అనేక తర్జన భర్జనల తర్వాత బీజేపీ తీసుకున్న సీట్లు మార్పు చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడినప్పుడు నన్ను బీజేపీలోకి వెళ్ళమని చాలా ఒత్తిడి వచ్చింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నేరుగా పిలిచి బాపట్లలో నాతో మాట్లాడడం జరిగింది. కానీ 42 సంవత్సరాల ప్రస్థానం మా తండ్రి గారితో, ఎందుకంటే ఒక వ్యవస్థాపక సభ్యులుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న మా తండ్రి గారు ప్రస్థానం. కానీ మీకు ఒక ఫ్రీ హ్యాండ్ ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. కూటమి తరపున అందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు. కాకపోతే నాన్నగారు మూలారెడ్డి గారి వారసత్వంగా, రాజకీయ వారసత్వంగా మీరు ఉన్నారు. ఆయన ఆశయాలు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఆశయాలు కొనసాగుతాయని, ఎందుకంటే టీడీపీ పార్టీలో జరిగేటువంటి పనులు వేరు, బీజేపీ పార్టీలో ఉండి చేయించుకునేటువంటి పనుల విధానం ఇది ఎక్కువ ఉంటుంది, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా. ఏదైనా ఒకటేనండి, అల్టిమేట్గా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి, మరొక పక్క కార్యకర్తలు రక్షించుకోవాలి. అది వాళ్ళ కూటమి కార్యకర్తలు, ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల మీద కూడా ఈ మధ్యకాలంలో వేధింపులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు తోడయ్యారు. ఒక బాధ్యత మరింత పెరిగింది తప్పించి, నా కుటుంబం పెరిగింది తప్పించి బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు. రామకృష్ణారెడ్డి గారు, బీజేపీ పార్టీ అంటే ఒక వర్గానికి ఒక వర్గం బీజేపీ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఈ పరిస్థితుల్లో అనపర్తి నియోజకవర్గంలో మీకు అటువంటి ప్రాబ్లం ఏదైనా, ముఖ్యంగా మైనారిటీల నుంచి ఓట్ బ్యాంక్ ఏదైనా మిస్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా? అది కూడా నా వరకు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మా తండ్రి గారి హయాం నుంచి ఆయన మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల్ని
సంరక్షిస్తూ సంక్షేమం కాంక్షిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ పనిచేసిన నాయకుడు మూలారెడ్డి గారు. అదే బాటలో 2014 నుంచి 2019 వరకు కూడా నేను కూడా ప్రయాణం చేశాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముస్లింలకు సంబంధించి కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యల్ని నేను 5 సంవత్సరాల కాలంలో పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈ పక్కనే ఉన్న కుత్కూరు గ్రామంలో వాళ్ళకి శ్మశాన వాటిక సమస్య సుదీర్ఘకాలంగా దాదాపు 50 సంవత్సరాలుగా ఉంది. అక్కడ గ్రామస్తులకి ముస్లింలకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ శ్మశాన వాటిక ఉంది. అది ఒక రంజాన్ సందర్భంగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన సంవత్సరం రంజాన్ సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం, నేను వెంటనే ఆ గ్రామంలో ఏదైతే ఒక ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలం ఉందో ఐడెంటిఫై చేయడం, వెంటనే రెవెన్యూ అధికారులతో మాట్లాడడం, ఆ స్థలాన్ని ముస్లింలకి శ్మశాన వాటికగా ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇటు గ్రామస్తులకి కంఫర్టబుల్గా ఉండే పొజిషన్ తీసుకొచ్చిన అటు ముస్లిం పెద్దలకు కూడా ఆ సమస్య పరిష్కారం చేశాం. అదేవిధంగా ఆ రోజు 13 మసీదులు ఉన్నాయి అనపర్తి నియోజకవర్గంలో. 13 మసీదులకి కూడా ఇమాములు మౌజములకి జీతాలు ఏర్పాటు చేశాం ప్రభుత్వం తరఫు నుంచి. అది పెద్ద అచీవ్మెంట్. అదేవిధంగా అనపర్తిలో పాత ఊరిలో ఉన్న మసీదు ఉంది. ఆ మసీదుకి ఆదాయం కావాలి, అందుకోసం 15 లక్షల రూపాయలు వెచ్చించి మసీదుని అభివృద్ధి చేయడంతో పాటు దానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి ఆ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా అద్దెలు ఇచ్చి దానికి ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బలభద్రాపురంలో ఒక సమస్య గ్రామస్తులకి ముస్లింలకి రావడం జరిగింది ఒక మసీదు విషయంలో. అది చాలా తీవ్రమైన సమస్య అవుతుందని మీడియా కానీ ముస్లిం మత పెద్దలు కానీ చాలా భయపడ్డారు. ఆ సమస్యని నేను ఇద్దరిని పిలిచి చాలా శాంతియుతంగా పరిష్కారం చేసి వారికి వేరే స్థలం కేటాయించి ఇటు గ్రామస్తుల్ని సాటిస్ఫై చేశా, అటు ముస్లిం పెద్దల్ని సాటిస్ఫై చేస్తే ఆ రోజు ముస్లిం పెద్దలు నన్ను చాలా అభినందించడం జరిగింది. రైట్ సార్. అయితే ముఖ్యంగా ఇప్పుడు 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అంటే ఎందుకు నవ్వుతున్నారు ఎందుకు సార్? డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు గత 5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి పనులు మీ కళ్ళకి ఏమన్నా కనబడ్డాయా? లేదు ప్రజల వద్దకు మీరు వెళ్తున్నప్పుడు ప్రజలు ఏమన్నా చెప్పారా? ఎందుకంటే మీరు ప్రత్యర్థి కదా, మీకు కనబడినా కూడా లైట్ తీసుకోవచ్చు. ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంటేనే నవ్వు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఏమాత్రం అభివృద్ధి లేదు ఆయనకు. అసలు అభివృద్ధికి సంక్షేమానికి వ్యత్యాసం తెలియని నాయకుడు. అసలు అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి నాయకుడికి తెలియాల్సిన విషయం, ఆ విషయమే ఆయనకి తెలియదు. ప్రధానంగా ఆయన సంక్షేమాన్ని కూడా అభివృద్ధిలో కలిపి మాట్లాడుతూ ఉంటారు. ఆయన చేసిన అభివృద్ధి వల్ల ఒకటే సచివాలయాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, ఈ 3 మాత్రమే చేశారు. అవి కేంద్ర ప్రభుత్వం నిధులు, అంటే భారతీయ జనతా పార్టీ నిధులు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఆయన చేసినవి ఆయన సొంతంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసింది ఒకే ఒక్క రోడ్డు, అది PMGSY ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మాణం జరిగింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు, అంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధులే. దానికి అభివృద్ధి ఫలప్రదాత అని డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని ఒక ఆర్చి నిర్మాణం చేసుకున్నాడు ఆయన. అంటే సూర్యనారాయణ రెడ్డి గారు భావం ఏంటంటే అభివృద్ధి అంటే ఆర్చిల నిర్మాణం, శిలాఫలకాల నిర్మాణం, ఫ్లెక్సీల ఏర్పాటు, ఇవి తప్పించి ఆయనకి అభివృద్ధి అంటే తెలియదు. ఒక రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఎక్కడా వంతెనల నిర్మాణం కానీ, హై స్కూల్స్ నిర్మాణం కానీ, ఇతర విద్యాలయాలు కానీ ఏమీ ఏర్పాటు లేదు. పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చి ఇచ్చా నేను. ఇవాళ వరకు 5 సంవత్సరాలు దాని భవన నిర్మాణం లేదు. నేను చేసిన రోడ్లన్నీ ఇవాళ అస్తవ్యస్తమైన పరిస్థితులు, ఆయన గ్రావెల్ దాహం వల్ల దొంతమూరు నుంచి నల్లమిల్లెళ్ళే రహదారి ఛిద్రమైపోయిన పరిస్థితి వచ్చింది. దానికి కనీసం ప్యాచ్ వర్క్ చేయించలేని పరిస్థితి. కెనాల్ రోడ్డు చూస్తూ ఉన్నారు ఏ విధమైన పరిస్థితిలో ఉందో. ఆ రోజు పాదయాత్రలు చేసి నేను శాంక్షన్ చేయించిన నిధులు ఆయన శాంక్షన్ చేయించినట్టుగా ఫ్లెక్సీలు వేసుకున్న గనుడు. ఇవాళ కనీసం నేను ఆ రోజు 9 కోట్లు ప్యాచ్ వర్క్ చేస్తే ఇవాళ 9 పైసలు కూడా అక్కడ శాంక్షన్ చేయించలేని పరిస్థితి అయింది. ఆయన అసలు అభివృద్ధి చేశారు అంటే ఏమీ లేదు. ఇవాళ చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల వల్ల అలవాకగా జరిగిన కార్యక్రమాలని ఆయన తన ఖాతాలో వేసుకుని అభివృద్ధిగా చెప్పుకుంటూ ఉన్నారు. రైట్. నవరత్నాల గురించి మీరు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు నవరత్నాల గురించి ఏమంటున్నారు? ఒకటి. రెండోది, మీరు ప్రచారం చేస్తున్నటువంటి సూపర్ 6, ఆ సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయని అనుకుంటున్నారు? నవరత్నాలు అది నకిలీ రత్నాలు. ఎందుకంటే మొదటగా అమ్మఒడి తీసుకోండి.
అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 రూపాయలు వేస్తానని వాగ్దానం చేశాడు ఆయన. మొదటి సంవత్సరం వచ్చిన తర్వాత ఒక్క బిడ్డకు మాత్రమే అనేది రిస్ట్రిక్షన్ తీసుకొచ్చారు. అయిన తర్వాత మొదటి సంవత్సరం 15,000, రెండవ సంవత్సరం 14,000కి వచ్చింది, అది మూడవ సంవత్సరం 13,000కి వచ్చింది, నాలుగవ సంవత్సరంకి వచ్చేటప్పుడు లబ్ధిదారుల సంఖ్య తగ్గించారు. తర్వాత ఆ లబ్ధి కూడా దఫాలుగా వేయడం మొదలుపెట్టారు. కొంతమంది బీసీలకి, కొంతమంది ఎస్సీ లబ్ధిదారులకి. బీసీ కార్పొరేషన్లో నిధులు జమ అయిన తర్వాత మిగిలిన మొత్తం జమ చేయబడుతుంది అని మెసేజ్లు వచ్చినాయి. అలాగే ఎస్సీ లబ్ధిదారులకి. అంటే ఏమైపోయింది, నిర్వీర్యం అయిపోయింది పథకం. ఇక పెన్షను 3,000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నారు. అవ్వాతాతలకు అన్నాడు, పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు. 3,000 పెన్షన్ అని గెలిచిన వెంటనే పెంచుకుంటూ పోతానన్నాడు. ఆ పెంచుకుంటూ పోతానన్నది 5 సంవత్సరాలు సాగి మొన్నటికి 3,000 రూపాయలు చేయడం జరిగింది. అక్కడ కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గించారు, రకరకాల కారణాలు చెప్పి. వికలాంగులను కానీ వితంతువులు కానీ, వికలాంగుల పెన్షన్ అసలు పెంపుదలే చేయాల. రైట్ సార్, మీరు బీజేపీలో ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో అనేది ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కనుక కూటమి నుంచి ఎన్డీఏ అధికారం చేపడితే, అటు దేశంలో మళ్ళొకసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కనుక వస్తే, కొలువు తీరితే మీది డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. అవునండి. సో డబుల్ ఇంజిన్ సర్కార్ అవడం వల్ల ప్రజలకి వనగూరేటువంటి వసతులు, సౌకర్యాలు లేదా లబ్ధి, సంక్షేమం, వీటన్నిటి గురించి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఇవాళ ఉన్న రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ముఖ్యంగా దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలు అప్పులోకి తీసుకెళ్లాడు. ఆయన నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేసింది 2-2.5 లక్షల కోట్లు మించి లేదు. కానీ అప్పు చూస్తే 12 లక్షల కోట్లు. ఈ వ్యత్యాసం ఏమైపోయింది? ఈ మధ్యన ఉన్న డబ్బు అంతా ఏమైందో తెలియని పరిస్థితి. అసలు చివరికి సచివాలయాన్ని తాకట్టు పెట్టి, ప్రజలను తప్పించి అన్నీ తాకట్టు పెట్టాడు. అన్నీ తాకట్టు పెట్టి ఇవాళ ఆ పరిస్థితుల్లో రేపు ప్రభుత్వాన్ని నడపాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో సహకారం పెట్టుకుంటే తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక గడ్డు స్థితి నుంచి గట్టెక్కించడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం కానీ, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం కానీ సాధ్యం కాదు రేపటి ప్రభుత్వానికి. అందుకోసం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉండాలి, పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయానికి రావడం, అది ముందుకు నడవడం జరిగింది. ఇవాళ కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి వాళ్ళు చెప్తా ఉన్నారు, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల సర్వే ప్రకారంగా 145 సీట్లతో ఇవాళ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధిస్తూ ఉందని. రైట్ సార్, అయితే మీ ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి టిట్కో ఇళ్ళు, ప్రస్తుత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న ఇళ్ళు, స్థలాల గురించి మీ దగ్గరికి ఈ నియోజకవర్గంలో, రాష్ట్రం సంగతి వదిలేండి, ఈ నియోజకవర్గంలో మీ దగ్గరికి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏంటి? ఈ 2 విషయాలు. ఈ నియోజకవర్గంలో అది తీవ్రంగా అవినీతిలో కూరుకుపోయింది. ఆ స్కీమ్ భూసేకరణ ఒక స్కామ్. భూసేకరణలో ఒక్కొక్క ఎకరానికి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు స్థానిక శాసనసభ్యుడు వాడి అనుయాయులు సొమ్ము చేసుకున్నారు ఎకరానికి. భూసేకరణ అయిన తర్వాత వాటిని ఫిల్లింగ్ చేయడం, మెరక చేయడం, అందులో అవినీతి. తర్వాత పట్టాల పంపిణీలో అవినీతి. పట్టాల పంపిణీలో ఒక్కొక్క పట్టాకి 4,000 నుంచి 10,000 వరకు వసూలు చేశారు. కొన్ని చోట్లయితే, అంటే ఉదాహరణకి అనపర్తి ఒక పట్టణ ప్రాంతం ఉన్న వాతావరణం, పట్టణ ప్రభావం ఉన్న గ్రామం. అదే ఇక్కడ వేరే గ్రామంలో, మండలంలో వేరే గ్రామం వాళ్ళు అక్కడ అనపర్తిలో స్థలం కావాలి అనుకుంటే 1,00,000-1,50,000 ఎమ్మెల్యే గారికి సమర్పించాలి. అప్పుడు ఆ సామంతరాజుల ద్వారా కలెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇట్స్ మీన్ డైరెక్ట్. ఆ విధంగా 1,00,000-1,50,000 రూపాయలు చెల్లించుకుంటే రామవరం గ్రామంలో ఉన్న వాళ్ళకి అనపర్తిలో పట్టా వస్తుంది, రాజుపాలెం గ్రామంలో ఉన్న వాళ్ళకి గొల్లమావిడిలో పట్టా వస్తుంది. అడుగుతాను సార్, 1,50,000 లేదా 3 లక్షలు 5 లక్షలు పెట్టుకుని ఇల్లు కట్టుకునే వాళ్ళు పేదవాళ్ళు ఎలా అవుతారు? అసలు వాళ్ళు అప్పుల్లో కూరుకుపోతున్నారు సార్. ఇప్పుడు వీళ్ళు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. మళ్ళీ ఆ 1,80,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే. రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఏమి లేదు అందులో. 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే, వీళ్ళు ఇస్తూ ఉంటే
అక్కడ ఇల్లు కట్టాలంటే కనీసం 10 నుంచి 11 లక్షలు అవుతా ఉంది. అంటే దాదాపు వాడు 7 నుంచి 8 లక్షలు అప్పు చేస్తూ ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నారు. నెల నెల వడ్డీ కట్టడం, సంవత్సరం సంవత్సరం వడ్డీది కట్టడం. అప్పుడే కొంతమంది ఆ ఇల్లు అమ్మేసుకున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఇల్లు శాంక్షన్ చేయడానికి మరలా అవినీతి. నేను ఒక్క బెక్కవోలు గ్రామంలోనే వెరిఫై చేస్తే దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇళ్ల నిర్మాణంలో. మరలా ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు వీళ్ళే, ఈ సామంతరాజులే కాంట్రాక్టర్లు. దాదాపుగా ఈ మొత్తం దీనిలో అనపర్తి నియోజకవర్గంలో 50 నుంచి 60 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. మీకు అధికారం ఇస్తే ఈ 50 నుంచి 60 కోట్ల స్కామ్, మద్యం విషయంలో జరుగుతున్నటువంటి అవినీతి, అవకతవకలు, వీటి గురించి మిగతా ప్రభుత్వాల్లాగా ఇప్పుడు గతంలో ఒక 600 పేజీల పుస్తకం ఒకటి రిలీజ్ చేసింది మీ వైసీపీ ప్రభుత్వం మీ పార్టీ మీద, గతంలో టీడీపీ పార్టీ మీద. అధికారం వచ్చింది, అందులో ఒక పేజీ కూడా నిరూపించినటువంటి పరిస్థితి లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు, 200 కోట్లు అన్నారు, 27 కోట్లు, తర్వాత 2 నుంచి 3 కోట్ల దాకా వచ్చే వరకు సరే ఆయన బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు అట్లా వదిలేస్తారా లేదా డ్రాగ్ చేస్తారా, లేదు వెంటనే యాక్షన్ తీసుకుంటారా? లేదండి, ఈరోజు జరిగిన అవినీతి పైన సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే జాతి సంపద ఇదంతా. జాతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఇవాళ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం పార్టీ అయినా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నాం. అందువల్ల ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి మీద తప్పనిసరిగా విచారణ జరిగిందో అంశాల వారీగా విచారణ జరపడం, తప్పనిసరిగా బాధ్యులపైన చర్యలు తీసుకోవడం తథ్యం. ఆల్రెడీ మీ హోమ్ మినిస్ట్రీకి ఈ మద్యం పాలసీ, ఢిల్లీ లిక్కర్ పాలసీ లాగా, ఢిల్లీ మద్యం పాలసీ లాగా కంప్లైంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళిందంట. ఆల్రెడీ కేంద్ర మంత్రులు, యూనియన్ మినిస్టర్స్ స్పందించడం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా ఈ మద్యం పాలసీ గురించి చర్యలు తీసుకుంటామని. మీరు ఈ విషయంలో బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి దీని విషయంలో ఏం చెప్తారు ప్రజలకి? తప్పనిసరిగా మద్యం విషయం కానీ, ఇసుక కుంభకోణాలు కానీ, అన్ని విషయాలపైన సమగ్రమైన విచారణ జరుగుద్ది. ఇవాళ ఏదైనా ఢిల్లీ లిక్కర్ పాలసీ ప్రకారంగా ఎంతమంది ఇవాళ జైలు పాలవుతున్నారో చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు అన్ని రాజకీయ పార్టీలు దాంట్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సౌత్ టీము, నార్త్ టీము అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఇక్కడ కూడా అతిపెద్ద స్కామ్స్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం అదే, ఈ స్కామ్స్ అన్నీ బయటకు వస్తాయి, ఏదో ఒక విధంగా మరలా అధికారంలోకి రావాలి, అధికారంలోకి వస్తే వీటి నుంచి తప్పించుకోగలుగుతామనే ఆలోచనతో ఉన్నాడు. కానీ తప్పనిసరిగా రేపు దోషిగా ఆయన జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం. గతంలో ఉన్న ఆయన పైన ఏవైతే ఛార్జ్ షీట్స్ ఉన్నాయో వాటితో పాటు అదనంగా మరికొన్ని ఛార్జ్ షీట్స్, అంటే నిండా ములిగినోడికి చల్లేంటని ఒకదానికి శిక్ష పడినా 10 శిక్ష పడినా ఒకటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చలించడం లేదు. కానీ కిందనున్న స్థాయి నాయకులు మాత్రం, ఎమ్మెల్యే స్థాయికులు మాత్రం చాలా ఇబ్బందులు పడడం ఖాయం. డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అవినీతి, అక్రమార్జన తప్పితే అనపర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని మీరే చెప్తున్నారు. మీరు అడ్రస్ చేసిన సమస్యలు, మీ దగ్గరికి వచ్చినటువంటి సమస్యలు మీరు తెలుసు ఆల్రెడీ. సో మిమ్మల్ని ప్రజలు అధికారం ఇచ్చి మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే అనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఎంత త్వరితగతిన పూర్తి చేస్తారు, వాళ్ళకి ఏం హామీ ఇస్తారు? ఈరోజు నేను ముఖ్యంగా భావించేది, ఒకంత బాధతో భారతీయ జనతా పార్టీకి వెళ్ళినా ఈ 3 పార్టీల నాయకులు కలిసి ఒక బాధ్యతను నాకు అప్పగించిన ఇది ఒక సువర్ణావకాశంగా భావిస్తూ ఉన్నా. గతంలో నేను 2014 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటే మాత్రమే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను ఎంపికైతే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది ఒక సువర్ణావకాశం. ముఖ్యంగా ఇక్కడ ఉండేది ప్రధానమైన సమస్యలు రైల్వే హాల్ట్లు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారస్తులకు కావాల్సింది జన్మభూమి హాల్ట్ కావాలి. అదేవిధంగా మరికొన్ని రైల్వే హాల్ట్లు కావాలి. గతంలో మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఆ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉండగా, మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా ఇక్కడ శేషాద్రి, రత్నాచల్లో 2 ట్రైన్స్ హాల్ట్ తీసుకొచ్చాం. ఆ రోజు జన్మభూమి కోసం మేము చివరి వరకు ప్రయత్నం చేసాం. ఆల్మోస్ట్ సఫలీకృతమైన నేపథ్యంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిన తర్వాత అది పడకెక్కింది. ప్రతి వారం సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో, సూర్యనారాయణ రెడ్డి గారి అఫీషియల్ పేజ్లో నెక్స్ట్ వీక్ నుంచి జన్మభూమి హాల్ట్ వస్తుందని 5 సంవత్సరాలు గడిపారు. తప్పనిసరిగా జన్మభూమి హాల్ట్ తీసుకొస్తాం. ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారస్తులకి ఏదైతే అనుకూలంగా ఉన్నాయో మరి 1-2 రైల్వే హాల్టులు సాధించడం జరుగుతుంది.
అదేవిధంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ, ప్రధానంగా కెనాల్ రోడ్ సమస్య కూడా ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర ఫ్లైఓవర్ సమస్య కూడా ఉంది. అది గతంలో ప్రభుత్వం ఉండగా 3.5 కోట్లు ఆ రోజు మేము మంజూరు చేసి, రాష్ట్ర ప్రభుత్వం 1.75, కేంద్ర ప్రభుత్వం 1.7కి టెక్నికల్గా R&B నుంచి ఆ రోజు నేను ఆమోదం తెలిపాం. చిన్న డిజైన్ సమస్య వచ్చి లేట్ కావడం, తర్వాత ఆ నిధులు రద్దయిపోవడం జరిగింది. ఇవాళ దాన్ని మరలా పట్టాలు ఎక్కించి అది చేపించాలి. అదేవిధంగా కెనాల్ రోడ్డు, సామర్లకోట వేమగిరి కెనాల్ రోడ్డు ఏదైతే ఉందో దాదాపు 400-450 కోట్లు అవసరం ఈరోజు. దాన్ని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం రోడ్డు కాదది, స్టేట్ హైవే. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సహకారం తీసుకొని నాబార్డ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇట్లాంటి ఏదో బ్యాంక్స్ సహకారంతో, ఆర్థిక సంస్థల సహకారంతో ఆ రోడ్డుని పూర్తి చేయడం అనేది నా ప్రధాన బాధ్యతగా నేను స్వీకరిస్తా. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని రోడ్స్ ఛిద్రమైపోయిన పరిస్థితి. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న అతి తక్కువ స్థానాల్లో అనపర్తి కూడా ఒకటి. ఒకవేళ అతి తక్కువ స్థానాల్లో సరే అందరూ గెలిచారనే అనుకుందాం, అనపర్తి గారి స్థానం ప్రభుత్వంలో ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు అనపర్తి తప్పనిసరిగా గెలుస్తామనే అభిప్రాయం ఉంది. రోజు రోజుకి అది బలపడతా ఉంది. గత వారం రోజులుగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే తప్పనిసరిగా గెలుస్తామనే అభిప్రాయంలోనే ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేటాయించిన పరిస్థితుల్లో వారం రోజులుగా గ్రాఫ్ పెరుగుతూ వస్తూ ఉంది. మొన్న నామినేషన్ కార్యక్రమంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనపర్తి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే అభిప్రాయానికి అన్ని రాజకీయ పార్టీలు కానీ, విశ్లేషకులు కానీ, ప్రజలు కానీ వచ్చారు. తప్పనిసరిగా అనపర్తి మనం గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది గెలుస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉంటా. శాసనసభ్యుడిగా ఉంటారు సార్. అంటే మినిస్ట్రీ ఏమన్నా ఎక్స్పెక్ట్, మీకు అలాంటి హామీ ఏమన్నా వచ్చిందా అందుకే పార్టీ మారారా అనేది? నేను అసలు హామీలు అనేది లేదు. నేను రాజకీయాల నుంచి విరమిస్తా. తెలుగుదేశం పార్టీలో పోటీ చేయకపోతే రాజకీయాల నుంచే విరమిస్తానంటే నాకు పదవీకాంక్ష అనేది లేదు. కానీ ఇవాళ పెద్దలందరి మాట ప్రకారంగా ఎన్డీఏ కూటమి గెలవాలి అంటే నువ్వు పోటీ చేయాలని కోరారు కాబట్టే నేను అంగీకరించాను. ఓకే రామకృష్ణ గారు, ముఖ్యంగా మీరు జనసేన పార్టీ ఇక్కడ గతంలో విడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. 2019లో మీ ఓటమికి ఒకానొక కారణంగా కూడా జనసేన పార్టీ ఓట్లను చూడొచ్చు. ఇప్పుడు కలిసి పోటీ చేస్తారు. జనసేన క్యాడర్ మీ వద్దకు వచ్చింది. క్యాడర్ అంతా ఏం చెప్తున్నారు? జనసేన నాయకులు లోకల్లో ఏం మాట్లాడుతున్నారు? జనసేన నాయకుడు ఇక్కడ మాకు స్థానికంగా ఉన్న జనసేన ఇన్ఛార్జ్ చాలా చాలా మెచ్యూర్డ్ పర్సన్. అసలు అటువంటి రాజకీయాల్లో అటువంటి వ్యక్తిని చూడడం చాలా అరుదు. ఆయన చాలా మెచ్యూరిటీతో అసలు సంఘటితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన సంఘటితంగా గత 3-4 నెలల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదే సమన్వయం ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ సభ్యుడిని అయ్యాను. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్యన అదే సమన్వయం సాధిస్తాం. చక్కగా ఎన్నికలను ఫేస్ చేస్తాం. తప్పనిసరిగా గెలుస్తాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జనసేన మాతో ఉండడం అనేది మాకు చాలా లబ్ధి చేకూర్చే విషయం. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? డెఫినెట్గా 15,000 పైనే మెజారిటీ ఉంటుంది. 15,000 పై మెజారిటీతో అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ జెండాని ఎగరేయబోతున్నారు. ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే బీజేపీ పార్టీ గుర్తు కమలం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అనపర్తి లాంటి గ్రామాల్లో, చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆ గుర్తు వెళ్ళడం ఒకంత కష్టతరమైన పని, అందులోనూ ఇంత తక్కువ సమయంలో. సో వ్యక్తి తెలిసిన వాళ్ళైనా గుర్తు తెలియకపోవడం, అవగాహన లేకపోవడం ఒక సమస్య. ఆ సమస్యను ఎలా అధిరోహించబోతున్నారు? మీకు చిన్న ఉదాహరణ. 1998 పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు లేకుండా భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంటు గెలిచింది. 99లో పొత్తుతో భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంటు గెలుచుకుంది. అదే సమయంలో 98లో కాకినాడ పార్లమెంటు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. మరి ఆ రోజు గుర్తు సమస్య అంటే 98 నాటికి ఈ రోజుకి చూసుకుంటే ప్రజల్లో అవగాహన చాలా పెరిగింది. అవేర్నెస్ చాలా ఎక్కువైంది. మీడియా పరంగా కానీ, రకరకాల మాధ్యమాల ద్వారా కానీ చాలా అవగాహన వచ్చింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్. ఇవాళ గ్రామాల్లోకి, నిన్న ఉదాహరణకి పెదపూడి కానీ మిగిలిన గ్రామాల్లో కానీ మా కార్యకర్తలు గ్రామాల్లోకి వెళుతుంటే ప్రజలే ముందుగా చెప్తా ఉన్నారు, రామకృష్ణారెడ్డి కమలం మీద పోటీ చేస్తూ ఉన్నారు. అది అవగాహన లేకపోవడం అనేది, గుర్తు గురించి సమస్య వస్తుంది అనేది అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు. దానికి కూడా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. నిన్నటి రోజునే మా కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం మొదలుపెట్టారు.
2 రోజుల్లో మొత్తం ప్రతి ఇంటిని కలవాలి. ప్రతి ఇంటిలోని ఎందువల్ల రామకృష్ణారెడ్డి సైకిల్ బదులు కమలం మీద పోటీ చేస్తున్నాడు అనేది ఒక అవగాహన కల్పించమన్నాం. అలాగ 4 దఫాలు 5 దఫాలు ప్రజల వద్దకు వెళ్ళాలి. మేనిఫెస్టో ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు గుర్తును కూడా అవగాహన కల్పించాలనేది మా కార్యాచరణ. అది కార్యక్రమం మొదలు పెడతాం. అది జరుగుతుంది. తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఎన్నికల్లో విజయం సాధిస్తాం. మీ ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్ గారి గురించి మీకు ఉన్నటువంటి ఒపీనియన్? ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్. ఒకటి, రాజమండ్రి కాకినాడని ట్విన్ సిటీస్ చేస్తానడంతో ఆయన అవగాహన శక్తి కానీ 60 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న రెండు ఎందుకు సాధ్యం కాదు అని మీలాగే ఒక యాంకర్ ప్రశ్నిస్తామంటే ఎందుకు సాధ్యం కాదని మాట్లాడిన వ్యక్తి. రెండోది, పూలు జల్లించుకోవడం. ఇంకొంచెం ఉన్నాయా పూలు, ఇంకొంచెం ఉన్నాయి ఆ పూలని ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, అసలు సాధారణంగా ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడరు. ఇంకా ఒక ఎంపీ చేస్తున్న వ్యక్తి ఆయన మాట్లాడంటే ఆయన గురించి మాట్లాడుకోవడం అంతగా సమంజసంగా ఉండదేమో అని నా భావన. అది ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి అట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ కదంటారు. మరి ఈసారి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒకవేళ మీతో పాటు అసెంబ్లీకి వస్తారని అనుకుంటున్నారా? ఎవరు రారండి. గోదావరి జిల్లాల్లో వైసీపీ అసలు గెలిచే ప్రసక్తే లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను కదా, 145 స్థానాలు కనీసంగా కూటమి గెలుస్తూ ఉంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క స్థానం కూడా వైసీపీకి రాదు. క్లీన్ స్వీప్. ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మొత్తానికి ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చూసినటువంటి సమస్యలు, ఈ 5 ఏళ్లలో చూసినటువంటి సమస్యలు ఒకంతగా ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది నల్లమిల్లి రామకృష్ణ గారు. ఈసారి ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, ఎన్డీఏ పార్టీ ఇక్కడి నుంచి గెలుస్తుంది. బీజేపీ పార్టీ నుంచి నేను అనపర్తి నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నాను, అది కూడా 15,000 మెజారిటీతో అంటూ కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.